నమస్తే ప్రజాప్రతినిధి న్యూస్ కు స్వాగతం. విశ్వశాంతి విద్యాలయంలో 5వ తరగతి చదువుతున్న మన్విత్ పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అని పెద్దలు చెప్పిన నానుడిలా ఉంది. తన అపూర్వ ధారణ ప్రతిభతో ఇప్పటికే అనేక రికార్డులు సాధించిన 10 ఏళ్ల బొర్రా మన్విత్ మంగళవారం మరో అద్భుతమైన ప్రదర్శనతో ఛాంపియన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అవార్డుకు ఎంపికయ్యాడు. సృజన సాహితీ సమాఖ్య ఆధ్వర్యంలో వేమన శతకంపై మన్విత్ ధారణతో కూడిన అష్టావధానం చేసి రికార్డు సృష్టించాడు. స్థానిక విశ్వశాంతి విద్యాలయంలో 5వ తరగతి చదువుతున్న మన్విత్ తల్లిదండ్రులు బొర్రా వెంకట్రావు జ్యోతి. వెంకట్రావు న్యాయవాదిగా పనిచేస్తున్నారు. వేమన శతకంలోని 108 పద్యాలు నేర్చుకున్న మన్విత్ 8 అంశాలలో పృచ్ఛకులు అడిగిన ప్రశ్నలకు తడుముకోకుండా సమాధానాలు చెప్పి ఛాంపియన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుకు ఎంపికయ్యాడు. సృజన సాహితీ సమాఖ్య ఆధ్వర్యంలో జాతీయ అవార్డు గ్రహీత మధుసూదన రాజు పర్యవేక్షణలో జరిగిన ఈ ధారణ అవధాన ప్రదర్శనలో పృచ్ఛకులుగా రమణమూర్తి, మల్లికార్జునరావు, కృష్ణార్జునరావు, రామకృష్ణ, మధుసూదన రాజు, అయ్యదేవర శేషగిరిరావు, శైలజ అడిగిన వివిధ ప్రశ్నలకు అలవోకగా సమాధానాలు చెప్పి మన్విత్ సభికులను ఆశ్చర్యచకితులను చేశాడు. నమస్కారాలు, నా పేరు మన్విత్. నేను 5వ తరగతిలో చదువుతున్నాను. నాకు గతంలో తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, అబ్దుల్ కలాం బుక్ ఆఫ్ రికార్డ్స్ పద్యాలు ఇందాక చెప్పారు. 400 పాదాల్లో ఒక పాదాన్ని పట్టుకొని ఎందుకు ఆలస్యం అయితే అవుతుంది, ఇంకా టైం పట్టుద్ది అనుకున్నాను. ఇంటి ఇవ్వచ్చు, చిన్న చిన్న క్లూలు ఇచ్చేసి లాగొచ్చు, కానీ అది అనిపించుకోదు, అవగాహన అనిపించుకోదు. ఎంత యుద్ధం జరుగుద్దో నాకు తెలుసు. ఆ పదం, ఆ వాక్యం ఆధారంగా కనుక్కోవాలి. 3వ వాక్యం అడిగితే మరీ నరకం.